బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గ్యాస్ ఉత్పత్తిని 10% పెంచాలని పెట్రోలియం కంపెనీలకు కేంద్రం ఆదేశించింది. యుద్ధం నేపథ్యంలో దేశంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ కీలక భేటీలో పలు శాఖలు, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఎల్పీజీ నిల్వలు, సరఫరా అంశాలపై సమీక్ష జరిపారు. దేశ ప్రజలకు చమురు, గ్యాస్ లభ్యతలో అంతరాయం కలగకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. అలాగే యుద్ధం సమయంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితుల గురించి సమీక్షించారు. చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నుంచి నౌకల రాకపోకలను ఇరాన్ నిషేధించింది. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత కలగకుండా ఈ విభాగంపై ఎస్మా చట్టాన్ని కేంద్రం ప్రయోగించింది. బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ ఉత్పత్తిని 10% పెంచాలని పెట్రోలియం కంపెనీలకు కేంద్రం ఆదేశించింది. యుద్ధం నేపథ్యంలో దేశంలో చమురు, ఎల్పీజీ గ్యాస్ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ కీలక భేటీలో పలు శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఎల్పీజీ నిల్వల సరఫరా అంశాలపై సమీక్ష జరిపారు. దేశ ప్రజలను చమురు, గ్యాస్ లభ్యతలో అంతరాయం కలగకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. గల్ఫ్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చమురు సరఫరా అనేది కొంత ఒడిదుడుకులకు లోనవుతోంది. ముఖ్యంగా గ్యాస్ పైన దీని యొక్క ప్రభావం అనేది పడుతుంది. సో ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సీనియర్ మంత్రులతో కూడా సమీక్ష అనేది కూడా జరిపారు. ముఖ్యంగా యుద్ధాల్లో పాల్గొన్న దేశాలు ఏవైతున్నాయో ఆ దేశాలపై ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ముగించేలాగా దౌత్య మార్గాల్లో చర్చలు జరపాలని చెప్పేసి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి సూచించడం జరిగింది. అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తోటి కూడా ప్రత్యేకంగా చర్చించారు. రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగనున్నాయి. దాంతో పాటుగా ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ చమురు ధరలు, ముఖ్యంగా గ్యాస్ ధరలు కూడా పెరగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆయన సూచించారు. గ్యాస్ ఉత్పత్తి అనేది కూడా అదనంగా 10% అనేది కూడా పెంచాలి అని చెప్పేసి కూడా చమురు కంపెనీలకు సూచించడం కూడా జరిగింది. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే ఇతర దేశాల నుంచి ఏదైతే చమురు కొనుగోలు చేయాలి, అవసరమైతే ఆ ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించేలాగా చర్యలు కూడా చేపట్టాలి. ఎందుకంటే ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఇబ్బడిగా లాభాలు ఆర్జించిన కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశ అవసరాలను, ప్రజల యొక్క సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో నష్టాలు ఎదురైతే అప్పుడు చూడొచ్చు. కానీ ఇటీవల కాలంలోనే వంట గ్యాస్ పైన 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ పైన 115 రూపాయలు కూడా ఛార్జీలు పెంచిన నేపథ్యంలో ఈ సరఫరా అనేది కూడా ఇతర దేశాల నుంచి కూడా కొనసాగించామని చెప్తున్నారు. ఇటు రష్యా నుంచి కానీ ఇతర గ్యాస్ ప్రొడ్యూసింగ్ దేశాలు ఏవైతేనే వాటి నుంచి దిగుమతులు కూడా చేసుకునేందుకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ మూడింటిని కూడా పర్యవేక్షించాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. అవసరమైతే రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పేసి ప్రధాని సూచించడం జరిగింది. శిరీష్.